సిద్ధు వాళ్ళ అమ్మా నాన్న మధు వాళ్ళ నాన్నతో వచ్చి మాట్లాడతారు. ఇద్దరి కుటుంబాల అంగీకారంతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. గౌతమ్ స్నేహల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిద్ది. కొన్ని రోజుల తరువాత సిద్ధు వాళ్ళ ఆఫీస్లో సిద్ధు క్యాబిన్లోకి వెళ్తూ మధు కమ్ టు మై క్యాబిన్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మధు చిన్నగా నవ్వి లోపలికి వెళ్తుంది. అక్కడ సిద్ధు కనిపించడు. మధు లోపలికే కదా వచ్చింది, ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తుంటే సిద్ధు మధుని వెనక నుండి హత్తుకుని ఐ మిస్ యూ అంటాడు. మధు చిన్నగా నవ్వి నిన్నే కదా చూసింది, అప్పుడే మిస్ అవుతున్నారా అని అడుగుతుంది. సిద్ధు హా, నిన్ను చూసి 12 గంటల 22 నిమిషాల 33 సెకండ్లు అవుతుంది మరి అంటాడు. మధు సిద్ధు వైపు తిరిగి టైం కూడా నోట్ చేసుకున్నారా అని అడుగుతుంది. సిద్ధు హా, అంత మిస్ అయ్యాను మరి నిన్ను, అందుకే చెప్పా రూమ్ వెకేట్ చేసి మన ఇంటికి వచ్చేయమని, నువ్వేమో నా మాట వినవు అంటాడు చిరుకోపంగా. మధు పెళ్లికి ముందు మీ ఇంట్లో ఉంటే చూసే వాళ్ళకి అంత బాగోదేమో అని అంటుంది నవ్వుతూ. సిద్ధు నా డైలాగ్ నాకే వేస్తున్నావా, అయినా మీ ఇల్లేంటి మనిల్లు అంటాడు. మధు సరే నేను వెళ్తున్నాను సార్, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు అని సిద్ధు నుండి దూరం జరుగుతుంటే సిద్ధు తనని ఇంకా దగ్గరకు లాక్కొని చూసుకొని అయినా నా క్యాబిన్లోకి నా పర్మిషన్ లేకుండా ఎవరు వస్తారు చెప్పు అంటాడు. మధు చిన్నగా నవ్వి సిద్ధుని హత్తుకొని ఐ లవ్ యూ సార్ అంటుంది. సిద్ధు ఓయ్, ఆ సార్ అని పిలవటం ఆపు, పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే పిలుస్తావా అంటాడు. మధు హా, మీకు ముందే చెప్పాను మిమ్మల్ని అలా గౌరవంగా పిలవటం నాకిష్టం అంటుంది. సిద్ధు మధుని కొంచెం దూరం జరిపి కానీ నాకు ఇష్టం లేదు, సిద్ధు అని పిలువు అంటాడు. మధు పిలవను అంటుంది. సిద్ధు పిలుస్తావా లేదా? మధు ఏంటి సార్ చిన్న పిల్లోడ్లా మారం చేస్తున్నారు? సిద్ధు ప్లీజ్ కదా పిలువు అంటాడు మారం చేస్తూ. మధు చిన్నగా నవ్వి సరే సరే అంటుంది. సిద్ధు పిలువు అంటాడు నవ్వుతూ. మధు సిద్ధు సార్ అంటుంది నవ్వుతూ. సిద్ధు మధ్యలో ఆ సార్ ఎందుకు, సిద్ధు అని పిలువు చాలు అంటాడు. మధు సిద్ధు అని చిన్నగా అంటుంది. సిద్ధు వినిపించినా కానీ వినిపించలేదు, గట్టిగా పిలువు అంటాడు నవ్వుతూ. మధు కొంచెం గట్టిగా సిద్ధు అని సిగ్గుపడి సిద్ధుని కౌగిలించుకుంటుంది. సిద్ధు చిన్నగా నవ్వి మధుని కొంచెం దూరం జరిపి ముద్దు పెట్టుకుందామని దగ్గరికి వస్తూ ఉంటాడు. మధు సిద్ధు కళ్ళల్లోకి చూడలేక కళ్ళు మూసేస్తుంది. సిద్ధు మధుని ముద్దు పెట్టుకుందాం అనుకునేలోపు సుభాష్ తలుపులు తోసుకుని లోపలికి వస్తాడు. మధు సౌండ్ విని సిద్ధుని వెనక్కు నెట్టేస్తుంది. సిద్ధు వెళ్ళి సోఫాలో పడి అమ్మా అని అరుస్తాడు. సుభాష్ మధు పరుగున సిద్ధు దగ్గరకు వెళ్తారు. మధు సారీ సారీ సార్ అని అంటుంది. సిద్ధు సరిగ్గా కూర్చుని డోర్ తట్టి రావాలని తెలియదా సుభాష్? సుభాష్ సారీ సార్, ఈ ఫైల్ మీద అర్జెంటుగా మీ సైన్ కావాలి, ఆ కంగారులో డోర్ నాక్ చేయకుండా మర్చిపోయాను అంటాడు కొంచెం భయంగా. మధు నేను కాసేపు ఆగి వస్తాను అని వెళ్తుంటే సిద్ధు వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకుంటాడు. సుభాష్ చిన్నగా నవ్వి నేనే కాసేపు ఆగి వస్తాను అని వెళ్తాడు. మధు అర్జెంటుగా సైన్ కావాలంటే అలా పంపించేశారేంటి? సిద్ధు మధుని తన మీదకు లాక్కొని మధు బుగ్గన ముద్దు పెట్టి నాకీ సైన్ కావాలి అంటాడు నవ్వుతూ. మధు చిన్నగా నవ్వి సిద్ధు చెయ్యి ఎర్రగా ఉండటం చూసి ఏమైంది మీ చేతికి అని కంగారుగా అడుగుతుంది. సిద్ధు ఇందాక పడినప్పుడు ఏదో గీసుకున్నట్టుంది అంటాడు. మధు సారీ సార్ అని కళ్ళమ్మట నీళ్లతో చెప్తుంది. సిద్ధు ఓయ్ ఏంటి దీనికి ఏడుస్తారా, అయినా నేను బాగానే ఉన్నా అని మధు కన్నీళ్లు తుడుస్తాడు. సిద్ధు మధు సాయంత్రం రెడీ అయి ఉండు, బయటికి వెళ్దాం.
మధు ఎక్కడికి? సిద్ధు ఈరోజు ఆద్య బర్త్‌డే. గౌతమ్ రమ్మన్నాడు. మధు మరి మిమ్మల్ని చూస్తే స్నేహ గారు కోప్పడతారేమో అంటుంది. సిద్ధు తన కోపంలో అర్థం ఉన్నప్పుడు భరించక తప్పదు. మధు చిన్నగా నవ్వి అయితే నేను రమ్య వెళ్ళి ఆద్య కోసం బొమ్మల్ని కొనుక్కొనొస్తాము అని వెళ్ళిపోతుంది. సిద్ధు వెళ్తున్న మధు వంక చూసి నువ్వు దొరకటం నా అదృష్టం మధు అని చిన్నగా నవ్వుతాడు. సుభాష్ లోపలికి వచ్చి సార్ ఇప్పటికైనా సైన్ చేయండి అని సిద్ధు ముందు ఫైల్ పెడతాడు. సిద్ధు సైన్ చేస్తూ ఈ మధ్య నా మీద రెస్పెక్ట్ అండ్ భయం తగ్గినట్టుంది సుభాష్ అంటాడు. సుభాష్ అయ్యో అలాంటిదేమీ లేదు సార్, సారీ సార్ అని కొంచెం భయపడుతూ అంటాడు. సిద్ధు పర్లేదులే ఇప్పుడు నువ్వు నా పిఏ అండ్ ఫ్రెండ్ కూడా అంటాడు చిన్నగా నవ్వుతూ. సుభాష్ ఆ మాటకి చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సార్ అంటాడు. సిద్ధు సుభాష్కి ఫైల్ ఇస్తూ అవును రమ్య సంగతి ఏమైంది అని అడుగుతాడు. సుభాష్ వాళ్ళ నాన్నతో వచ్చి మాట్లాడమంటుంది సార్. సిద్ధు ఓ కంగ్రాట్స్ సుభాష్, రమ్య కూడా నిన్ను లవ్ చేస్తుంది అంటాడు నవ్వుతూ. సుభాష్ ఏమో సార్ కానీ టెన్షన్గా ఉంది, మాట్లాడిన తర్వాత ఏమంటారో అని అంటాడు. సిద్ధు ఏమీ ఉండదు, కావాలంటే నువ్వు మాట్లాడేటప్పుడు నేను వస్తా, టెన్షన్ పడకు అంటాడు. సుభాష్ థ్యాంక్ యూ సార్ అంటాడు నవ్వుతూ. గౌతమ్ స్నేహ వాళ్ళింట్లో ఆద్య బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయి అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిధి హలో బ్రో, మీకు పెళ్ళైపోయిందిగా అని సైలెంట్గా ఉండటం కాదు మా పెళ్ళి కూడా జరిపించాలి. గౌతమ్ గుర్తుంది నిధి, మీ నాన్న ఊరి నుండి రాగానే నేను స్నేహ వచ్చి మాట్లాడతాం. నిధి థ్యాంక్ యూ అంటుంది నవ్వుతూ. కార్తిక్ దేవుడా ఈ మెంటల్ని చేసుకుని ఎలా ఉండాలో అంటాడు. నిధి కార్తిక్ కాలు తొక్కి నన్ను పెళ్లి చేసుకోవటం అంత ఇబ్బందిగా ఉందా? కార్తిక్ అది కాదే నిధి, ఇబ్బందిగా ఉంది అంటే చెప్పు, మా నాన్న ఆల్రెడీ నాకొక సంబంధం చూశాడు, నీకంటే పెద్ద జాబ్, నీకంటే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, వాడిని చేసుకుంటా అంటుంది. కార్తిక్ తల్లి నీకొక దండం, ఏదో జోక్గా అన్నాను, నువ్వు ఇలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు, నువ్వు లేకుండా నా లైఫ్నే ఊహించుకోలేను అంటాడు. నిధి ఆ మాటకి లోపల ఆనందపడుతూ ఇంకోసారి అంటావా అని పైకి కోపంగా అంటుంది. కార్తిక్ అనను ప్రామిస్ అంటాడు. నిధి సరే ఈ ఒక్కసారి క్షమిస్తున్నా అని అంటుంది. కార్తిక్ నవ్వుతూ థ్యాంక్ యూ అంటాడు. అప్పుడే మధు సిద్ధు లోపలికి వస్తారు. గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిద్ధుని హక్ చేసుకొని థ్యాంక్స్ వచ్చినందుకు అంటాడు. సిద్ధు ఆద్య బర్త్‌డే అయితే ఎందుకు రాను, నువ్వు పిలవకపోయినా వచ్చేవాడిని అంటాడు నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వి మధు వంక చూసి హాయ్ అంటాడు. మధు కూడా చిన్నగా నవ్వి హాయ్ అంటుంది. సిద్ధు స్నేహ వంక చూసి హాయ్ అంటాడు నవ్వుతూ. స్నేహ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సిద్ధు నా మీద ఇంకా కోపం తగ్గలేదా స్నేహ అని అడుగుతాడు. స్నేహ ఏం సమాధానం చెప్పదు. గౌతమ్ టాపిక్ని డైవర్ట్ చేస్తూ అంకుల్ ఆంటీ రాలేదేంటి అని అడుగుతాడు. సిద్ధు అమ్మా నాన్న బెంగళూరు వెళ్ళారు, వచ్చిన తర్వాత ఆద్యని కలుస్తానన్నారు అంటాడు. సిద్ధు లోపల నుండి వస్తున్న ఆద్యని చూసి ఆద్యని ఎత్తుకొని హ్యాపీ బర్త్డే బంగారం అంటాడు. ఆద్య థ్యాంక్ యూ అంకుల్ అంటుంది నవ్వుతూ. స్నేహ కోపంగా వెళ్తుంటే గౌతమ్ ఆపుతాడు. స్నేహ గౌతమ్ ఆద్య. గౌతమ్ భయపడకు, సిద్ధు ఆదిని మనకి దూరం చేయడు అంటాడు. స్నేహ కానీ గౌతమ్. గౌతమ్ నా మీద నమ్మకం ఉంది కదా నీకు. స్నేహ హా అని మౌనంగా ఉంటుంది. మధు తన చేతిలో ఉన్న బొమ్మల్ని ఇస్తూ హ్యాపీ బర్త్డే ఆద్య అని అంటుంది నవ్వుతూ. ఆద్య ఇవన్నీ నాకేనా అంటుంది. సిద్ధు హా అన్నీ నీకే, ఇంకా కావాలంటే చెప్పు, మా బంగారం కోసం ఎన్నైనా ఇస్తా అంటాడు. ఆద్య అవి తీసుకోవటానికి స్నేహ వంక చూస్తుంది. స్నేహ ఏమీ మాట్లాడదు. ఆద్య డల్ అయిపోతుంది. గౌతమ్ స్నేహ ఆద్య ఫీల్ అవుతుంది.
స్నేహ ఆద్య ఫీల్ అవ్వకూడదని చిన్నగా నవ్వి తీసుకో అంటుంది. ఆద్య తీసుకొని థ్యాంక్ యూ అంటుంది నవ్వుతూ. సిద్ధు ఆద్య కళ్ళల్లో ఆనందం చూసి సంతోషపడతాడు. గౌతమ్, సిద్ధు మాట్లాడుకుంటూ ఉంటారు. నిధి, లాస్య, స్నేహ కిచెన్లో సర్దుతూ ఉంటారు. మధు, నేను హెల్ప్ చేయనా అని అడుగుతుంది. లాస్య కొంచెం కోపంగా అక్కర్లేదు అంటుంది. మధు ఆ మాటకి కొంచెం బాధపడుతుంది. స్నేహ, లాస్య. లాస్య, సారీ అక్క. స్నేహ, మధు ఏమీ అనుకోకు అంటుంది. మధు, పర్వాలేదక్క అంటుంది చిన్నగా నవ్వుతూ. నిధి, ఇంతకీ మీ పెళ్ళెప్పుడు అని అడుగుతుంది. మధు, నెక్స్ట్ మంత్. నిధి, సిద్ధు గురించి మీ పేరెంట్స్కి తెలుసా? మధు, తెలుసు అంటుంది. నిధి, అంటే ప్రియా గురించి ఆద్య గురించి తెలిసే ఒప్పుకున్నారా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. మధు, హా, నిజం చెప్పాలంటే ఇవన్నీ వాళ్ళకి తెలియకూడదనుకున్నా, కానీ సిద్ధు సారే జరిగిందంతా వాళ్ళకి చెప్పారు అంటుంది. లాస్య, మరి మీ నాన్నగారు ఏమీ అనలేదా? మధు, చేసిన తప్పు దాస్తే తప్పు కానీ ఒప్పుకుంటే తప్పెలా అవుతుందండి అంటుంది. స్నేహ మధు వంక చూసి చిన్నగా నవ్వి, నీలాంటి అర్థం చేసుకునే అమ్మాయి దొరకటం తన అదృష్టం అంటుంది. మధు చిన్నగా నవ్వి, ఆయనలాగా ప్రేమించే వ్యక్తి దొరకటం నా అదృష్టం కూడా అంటుంది. మధు మంచితనం చూసి ముగ్గురు చిన్నగా నవ్వుతారు. మధు, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇంకెంతకాలం ఇలా కోపంగా ఉంటారు? మీ కోపం ఆయనకి శిక్షలా ఉంది అంటుంది. స్నేహ ఏం సమాధానం చెప్పదు. మధు, మీ విషయంలో, గౌతమ్ గారి విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు, ఒప్పుకుంటున్నా. కానీ ఇప్పుడు ఆయన మారారు. మీ ఇద్దరిని ఇన్నాళ్ళు విడదీసినందుకు ఆయన రోజూ బాధపడుతూనే ఉంటారు. మీ క్షమాపణ కోసం రోజూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఆయనని క్షమించండి అని అడుగుతుంది. స్నేహ ఆలోచనల్లో పడుతుంది. బాల్కనీలో సిద్ధు, గౌతమ్. సిద్ధు, ఆద్య బర్త్డేకి పిలిచినందుకు థ్యాంక్స్ గౌతమ్ అని అంటాడు. గౌతమ్ చిన్నగా నవ్వి, థ్యాంక్స్ తర్వాత ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? సిద్ధు, నెక్స్ట్ మంత్ అంటాడు. గౌతమ్, కంగ్రాట్స్ అంటాడు నవ్వుతూ. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. సిద్ధు మధు దగ్గరికి వచ్చి, వెళ్దామా మధు, చాలా లేట్ అయ్యింది అంటాడు. మధు, సరే సార్ అని లెగుస్తుంది. నిధి, ఇంకా సారేంటి, సిద్ధు అని పిలవచ్చుగా. మధు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. సిద్ధు, నేను చెప్తూనే ఉంటా కానీ మేడం గారు పిలవరు అంటాడు. అందరూ చిన్నగా నవ్వుతారు. మధు స్నేహని హక్ చేసుకుని బాయ్ అక్క అంటుంది. స్నేహ చిన్నగా నవ్వి బాయ్ అంటుంది. సిద్ధు వాళ్ళు బయటికి వెళ్తారు. మధు కారులో కూర్చుని, అయ్యో నా హ్యాండ్ బ్యాగ్ లోపలే మర్చిపోయా సార్ అని దిగుతుంటే, సిద్ధు, నువ్వు కూర్చో నేను తీసుకొని వస్తా అని లోపలికి వెళ్తాడు. నిధి సిద్ధు వంక చూస్తుంటే, సిద్ధు, మధు తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందంట అంటాడు. నిధి బ్యాగ్ తెచ్చి సిద్ధుకి ఇస్తుంది. సిద్ధు చిన్నగా నవ్వి థ్యాంక్స్ అని వెళ్తుంటే, స్నేహ, సిద్ధు ఒక నిమిషం అని కిచెన్ లోపలికి వెళ్తుంది. సిద్ధు స్నేహ తనని పిలిచిందా అని షాక్లో ఉంటాడు. స్నేహ ఒక బాక్స్ తెచ్చి సిద్ధుకి ఇస్తుంది. మధు ఇందాక గులాబ్ జామ్ ఇష్టంగా తినింది, అందుకే. సిద్ధు, థ్యాంక్ యూ అంటాడు ఆనందంగా. స్నేహ చిన్నగా నవ్వి, మధుని జాగ్రత్తగా చూసుకో, తను చాలా మంచి అమ్మాయి అంటుంది. సిద్ధు సరే అని చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు. గౌతమ్ స్నేహ వంక చూసి చిన్నగా నవ్వి, మేడం గారిలో ఇంత మార్పు ఎప్పుడొచ్చిందో అని అంటాడు. స్నేహ, సార్ గారు నన్ను మార్చడానికి చాలా ట్రై చేస్తున్నారు కదా, సో మారక తప్పలేదు అంటుంది. గౌతమ్, నేనా? స్నేహ, లేకపోతే నాకు చెప్పకుండా సిద్ధు వాళ్ళని పిలిచావుగా అంటుంది. గౌతమ్, సిద్ధు ఇప్పుడు మారాడు స్నేహ, ఎందుకు చెప్పు ఇంకా ఆ కోపం? స్నేహ, ఇప్పుడు మాట్లాడాను కదా. గౌతమ్ చిన్నగా నవ్వి అవునులే అంటాడు.
విక్రమ్ వచ్చి మేము వెళ్తున్నాం. రేపు మార్నింగ్ బెంగుళూరుకి వెళ్ళాలి. స్నేహ అదేంటి అప్పుడేనా? లాస్య నేను అదే అన్నానక్క. కానీ ఈ విక్రమ్ నా మాట వినట్లేదు అని అంటుంది. స్నేహని సైడ్ హక్ చేసుకుంటూ. విక్రమ్ చిన్నగా నవ్వి నువ్వెంత కాకాపట్టినా రేపు బెంగుళూరుకు వెళ్ళాల్సిందే. లాస్య చూడక్క ఎలా మాట్లాడుతున్నాడో. నాకు నీతో ఇంకొన్ని రోజులు ఉండాలని ఉంది. ఆద్యతో ఆడుకోవాలని ఉంది అంటుంది. గౌతమ్ పోనీ కొన్ని రోజులు ఉండొచ్చు కదా విక్రమ్. విక్రమ్ నేనిక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది. నాన్నకి బాగోలేదు. నేనే చూసుకోవాలి అన్నీ. లాస్య అలిగినట్టు ఫేస్ పెడితే విక్రమ్ కావాలంటే నువ్వు ఉండు, నేను వెళ్తా అంటాడు. లాస్య అంటే నన్నొక్కదాన్నే వదిలేసి వెళ్దాం అనుకుంటున్నావా అంటుంది కోపంగా. విక్రమ్ అరే నువ్వే కదా ఉంటా అంటున్నావు అంటాడు. లాస్య ఉంటాను, నువ్వు ఉంటే ఉంటాను. విక్రమ్ లేకపోతే? లాస్య నీతో పాటే వచ్చేస్తా అంటుంది. స్నేహ గౌతమ్ లాస్యని చూసి నవ్వుకుంటారు. బెంగళూరులో లాస్య విక్రమ్ వెళ్ళేసరికి ఇద్దరి అమ్మా నాన్నలు మాట్లాడుకుంటూ ఉంటారు. విక్రమ్ ఏంటి నలుగురు సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు అంటాడు. విక్రమ్ వాళ్ళమ్మ మీ గురించే అంటారు. లాస్య మా గురించా ఏంటత్తా అని అడుగుతుంది. లాస్య వాళ్ళమ్మ మీ పెళ్లి గురించి అంటారు నవ్వుతూ. విక్రమ్ లాస్య షాక్ అయి మొహమొహాలు చూసుకుంటారు. లాస్య వాళ్ళ నాన్న ఏంటి పెళ్ళనగానే ఇద్దరు అంతలా షాక్ అయ్యారు? ఇద్దరు ఏమీ మాట్లాడరు. లాస్య వాళ్ళమ్మ ఎందుకు ఇద్దరి మొహాలు అలా పెట్టారు? ఎప్పటినుంచో అనుకుంటుందేగా అంటారు. విక్రమ్ వాళ్ళ అమ్మ అసలు మీకు పెళ్లి ఇష్టమేనా అని అడుగుతారు. లాస్య ఇష్టమే అని చెప్పేలోపు విక్రమ్ నాకీ పెళ్లి ఇష్టం లేదు అంటాడు. లాస్య షాక్ అయి విక్రమ్ వంక చూస్తుంది. విక్రమ్ వాళ్ళమ్మ ఏమంటున్నావురా నీకు లాస్య అంటే? విక్రమ్ అమ్మ ప్లీజ్. విక్రమ్ వాళ్ళ నాన్న అదేంట్రా మీ చిన్నప్పటి నుండి అనుకుంటున్నాం మీకు పెళ్లి చేయాలని. విక్రమ్ మీరనుకుంటే సరిపోతుందా నానా? మా ఇష్టం అక్కర్లేదా అంటాడు. విక్రమ్ వాళ్ళమ్మ నిజంగా లాస్యని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అని మళ్ళీ అడుగుతారు. లాస్య విక్రమ్ వంక చూస్తుంది. విక్రమ్ లేదు అంటే వినరేంటి అంటాడు. లాస్య వాళ్ళమ్మ నీకిష్టం లేదా లాస్య అని అడుగుతారు. లాస్య వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ విక్రమ్ చెప్పాడు కదమ్మా ఇక నేనేం చెబుతా అని పైకి వెళ్ళిపోతుంది. విక్రమ్ లాస్య వంక చూసి చూడండి మీ వల్ల లాస్య ఎంత అప్సెట్ అయ్యిందో అని లాస్య వెనకే వెళ్తాడు. విక్రమ్ లాస్య వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ మాటలకు బాధపడతారు. లాస్య తన రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. లాస్య అంటే విక్రమ్కి నేనిప్పుడు ఇష్టం లేదా అని బాధపడుతుంది. విక్రమ్ లాస్య ఏడవటం చూసి లాస్య ప్లీజ్ ఏడవకు, నేను వాళ్ళతో మాట్లాడతాను, ఇంకెప్పుడు మన పెళ్లి గురించి మాట్లాడరు. లాస్య అయినా ఏడుస్తూనే ఉంటుంది. విక్రమ్ నేను మాట్లాడతానన్నానుగా లాస్య, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? లాస్య అయినా ఏమీ మాట్లాడదు. విక్రమ్ చెప్పు లాస్య నీకోసం ఏమైనా చేస్తా, కానీ నీ కళ్ళల్లో నీళ్ళని మాత్రం చూడలేను అంటాడు. లాస్య నా కోసం ఏమైనా చేస్తావా విక్రమ్ అని అడుగుతుంది కళ్ళు తుడుచుకుంటూ. విక్రమ్ హా ఏమైనా చేస్తా. లాస్య అయితే నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, తనతో నాకు పెళ్లి చేస్తావా? విక్రమ్కి ఆ మాట ఏడుపొస్తుంది. లాస్య చెప్పు విక్రమ్. విక్రమ్ పైకి చిన్నగా నవ్వుతూ హా అంటాడు. లాస్యకి ఆ మాటకి కోపం వచ్చి విక్రమ్ చెంప మీద కొడుతుంది. విక్రమ్ అర్థం కాక లాస్య వంక చూస్తాడు. లాస్య ఏడుస్తూ నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు విక్రమ్. అప్పుడు గౌతమ్ని ప్రేమిస్తున్నా అంటే వదిలేశావు, ఇప్పుడు ఇంకొకరిని ప్రేమిస్తున్నా అంటే నవ్వుతూ వాడితో పెళ్లి చేస్తా అంటున్నావు. నా మీద కోపం రావట్లేదా నీకు? విక్రమ్ లేదు లాస్య, కానీ నా మీద నాకు కోపం వస్తుంది. నిన్నింతకాలం బాధ పెట్టినందుకు నాకు కోపం వస్తుంది. విక్రమ్ మాట్లాడబోతుంటే లాస్య ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేను ఇంతకు ముందు
ఒకరిని ప్రేమించాను. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది. విక్రమ్ ఆ మాటకి షాక్ అయి లాస్య వంక అంతే చూస్తూ ఉంటాడు. లాస్య అర్థమైందా? నేనింతకు ముందు వేరే ఒకరిని ఇష్టపడ్డాను కదా! ఇంకా నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకుంటావు అని వెళ్ళిపోతుంటే విక్రమ్ లాస్య చేయి పట్టుకుని ఆపుతాడు. లాస్య నేనేమి బాధపడట్లేదు విక్రమ్, వదిలేయ్ అంటుంది. విక్రమ్ నేను చెప్పేది వింటావా? లాస్య వదిలేయ్ అని చెప్తున్నా కదా అని వెళ్ళిపోబోతుంటే విక్రమ్ లాస్యని దగ్గరికి లాక్కొని నేను వదలను అంటాడు. లాస్య ఎందుకు వదలు? నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదన్నావుగా అని అంటుంది కళ్ళమ్మట నీళ్లతో. విక్రమ్ అయ్యో పిచ్చిదానా, నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని అలా అన్నాను లాస్య అని నీకు చెప్పానా అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. విక్రమ్ లేదు. లాస్య మరెందుకు అలా అన్నావు? నువ్వు అలా అనగానే చాలా ఏడుపొచ్చేసింది అని మళ్ళీ ఏడుస్తుంది. విక్రమ్ లాస్యని ఇంకా దగ్గరకు తీసుకొని సారీ, ఇప్పుడు చెప్తున్నా విను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమే. ఇంతకు ముందు నిన్ను ప్రేమించా, ఇప్పుడు నిన్ను అంతే ప్రేమిస్తున్నా అని లాస్యని కొంచెం దూరం జరిపి మరి నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడుగుతాడు. లాస్య విక్రమ్ని హక్ చేసుకుని ఇష్టమే అంటుంది సిగ్గుపడుతూ. విక్రమ్ అబ్బో నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అంటాడు నవ్వుతూ. లాస్య విక్రమ్ని గట్టిగా గిచ్చి నా మీద జోక్స్ వేసావంటే చంపేస్తా అంటుంది చిరుకోపంగా. విక్రమ్ సరే సారీ అంటాడు నవ్వుతూ. లాస్య ఈ విషయం మన అమ్మా నాన్నలకు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంటుంది. విక్రమ్ అవును చెప్పేద్దామా అంటాడు. లాస్య వాళ్ళమ్మ అక్కర్లేదు మేం విన్నాంలే అని అంటారు నవ్వుతూ. లాస్య విక్రమ్ నుండి దూరంగా జరుగుతుంది. విక్రమ్ వాళ్ళ అమ్మ ఇద్దరూ కాసేపట్లో మమ్మల్ని భయపెట్టేశారుగా అని అంటారు నవ్వుతూ. లాస్య సారీ అత్తయ్య అని వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఇద్దరూ పెళ్లికి ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. 6 years తర్వాత స్నేహ గౌతమ్ వాడెక్కడ ఉన్నాడు అంటుంది. గౌతమ్ ఎవరు సంజునా? స్నేహ హా. గౌతమ్ ఇక్కడే ఎక్కడ ఆడుకుంటూ ఉంటాడు చూడు స్నేహ. స్నేహ వీడొక్క చోట ఉండడు అని మళ్ళీ వెతుకుతూ ఉంటుంది. గౌతమ్ కూడా స్నేహ వెనకే వెళ్తాడు. సంజు శాన్వి జుట్టు పీకుతుంటాడు. శాన్వి అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. స్నేహ వాళ్ళిద్దరిని చూసి సంజుని వెనక్కి లాగి ఏం చేస్తున్నావురా అంటుంది. శాన్వి గౌతమ్ దగ్గరకు వెళ్ళి మావయ్య బావ నన్ను కొడుతున్నాడు అని ఏడుస్తూ చెప్తుంది. గౌతమ్ శాన్విని ఎత్తుకొని అయ్యో గుడ్ గోల్ ఏడవకూడదు, బావని కొడదాంలే. సంజు శాన్వి వంక కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ నిధి కూడా వస్తారు. సంజుకి 6 years, శాన్వికి 4 years. స్నేహ ఎందుకురా దానిని కొడుతున్నావు? సంజు అది నీ చైన్ని తీసుకుంది, ఏయ్ ఆ చైన్ ఇచ్చే అంటాడు. స్నేహ ఏమైందిరా తీసుకుంటే? సంజు అమ్మ అది నీ చైన్, నువ్వు అక్క మాత్రమే అది వేసుకోవాలి, అది వేసుకుంటే నేను ఒప్పుకోను అంటాడు. నిధి ఆ చైన్ తీసి ఇస్తుంటే స్నేహ మళ్ళీ అది శాన్వి మెడలోనే వేస్తుంది. సంజుకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్నేహ ఈ మధ్య వీడికి కోపం ఎక్కువ వస్తుంది. కార్తిక్ స్నేహ వీడు గౌతమ్ లాగా సైలెంట్ లాగా లేడు, బాగా వైలెంట్గా ఉన్నాడు. గౌతమ్ అందరూ మనంత మంచిగా ఉంటారా చెప్పు అంటాడు నవ్వుతూ. స్నేహ చాలు చాలు వెళ్ళి వాడి కోపం సంగతి చూడు, అందరూ వచ్చే టైం అయ్యింది అంటుంది. గౌతమ్ తప్పుతుందా అని సంజు దగ్గరికి వెళ్తాడు. సంజు వెళ్ళి ఆద్య పక్కన కోపంగా కూర్చుని ఉంటాడు. ఆద్య ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు? సంజు ఏం లేదు అంటాడు. ఆద్య అక్కకి కూడా చెప్పవా అంటుంది. సంజు అమ్మ చెయ్యి నా శాన్వికి ఇచ్చేసింది అంటాడు కోపంగా. ఆద్య ఇస్తే ఏమైందిరా మన శాన్వియే కదా. సంజు అది నాన్న అమ్మకిచ్చిన గిఫ్ట్, నువ్వు అమ్మ తప్ప వేరే వాళ్ళు ఆ చైన్ని ముట్టుకుంటే నాకు కోపం వస్తుందక్క అంటాడు. కార్తిక్ ఇంత లేవు నీకు కోపం కూడా వస్తుందిరా. సంజు మావయ్య నేను కోపంగా ఉన్నా నన్ను
నన్ను కదిలించకండి అని మొహం తిప్పుకొని కూర్చుంటాడు. కార్తీక్ సంజుని చూసి చిన్నగా నవ్వి, నువ్విలాగే ఉంటే నా కూతుర్ని నీకివ్వను అంటాడు. సంజు మీ కూతురేమి నాకక్కర్లేదు అంటాడు. గౌతమ్ సంజు రెడీ అవ్వు వెళ్ళు అంటాడు. సంజు నేను రెడీ అవ్వను. బర్త్‌డే కూడా చేసుకోను నాన్న అంటాడు. స్నేహ రాను రాను వీడి అల్లరి ఎక్కువైపోతుంది. రేయ్ వెళ్ళి రెడీ అవ్వు అంటుంది కొంచెం కోపంగా. ఆద్య అమ్మా వాడి మీద అరవకు నేను చెప్తాలే వాడికి అంటుంది. నిధి తమ్ముణ్ణి బాగానే వెనకేసుకొస్తున్నావే అంటుంది. సంజు మరి మా అక్క నన్ను కాక మిమ్మల్ని వెనకేసుకొస్తుందా అత్త అంటాడు. నిధి అబ్బో అని నవ్వుతుంది. ఆద్య సంజు ఆంటీని పట్టించుకోకు పద రెడీ అవుదాం అని సంజుని తీసుకెళ్తుంది. నిధి దేవుడా ఇది నన్ను ఆంటీ అని పిలవడం మాత్రం మానదు అంటుంది. నిధిని చూసి ముగ్గురు చిన్నగా నవ్వుతారు. శాన్వి పరిగెడుతూ పడిపోయి ఏడుస్తుంది. కార్తీక్ శాన్విని ఎత్తుకుని అయ్యో ఏం లేదు ఏడవకు అంటాడు. నిధి శాన్విని ఇది ఈ మధ్య కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తుంది అంటుంది. శాన్వి ఇంకా గట్టిగా ఏడుస్తుంది. కార్తీక్ అది పడి ఏడుస్తుంటే నువ్వు తిట్టి ఇంకా ఏడిపిస్తావేంటి? నిధి నువ్వు దానిని వెనకేసుకురాకు. ఈ మధ్య దీనల్లరి కూడా ఎక్కువైంది అంటుంది. స్నేహ చిన్న పిల్లే గొడవ కాక ఇంకేం చేస్తుంది అంటుంది. శాన్వి ఏడుపు విని సంజు బయటికి వచ్చి నిధి శాన్విని తిట్టడం చూసి ఏంటత్తా శాన్విని ఏడిపిస్తున్నావు అంటాడు కోపంగా. నిధి నా కూతురు నా ఇష్టం నీకెందుకురా అంటుంది. సంజు శాన్విని తిడితే నేనూరుకోనత్తా అంటాడు. నిధి ఇది మరీ బాగుంది. దానిని నువ్వు తిట్టొచ్చు కొట్టొచ్చు, అమ్మనైనా నేను తిట్టకూడదు అంటుంది. సంజు అవును శాన్విని తిడితే నేనే తిట్టాలి, కొడితే నేనే కొట్టాలి. నిధి ఎందుకో అంటుంది. సంజు మామయ్య శాన్విని నాకిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. మరప్పుడు తనని నేనే కదా చూసుకోవాల్సింది అంటాడు. అందరూ షాక్ అయి సంజు వైపు అంతే చూస్తారు. శాన్వి వాళ్ళ నాన్న చేతుల్లోంచి దిగి సంజుతో కలిసి వెళ్ళిపోతుంది. ఇది వామ్మో వీడేంటి ఇలా తయారయ్యాడు, ఇప్పుడే ఇలా చేస్తున్నాడా, ఇక నాకు అల్లుడైతే నిజంగా నాకు చుక్కలు చూపిస్తాడేమో అంటుంది. స్నేహ మరి వాడికి వాళ్ళ నాన్న పోలికలే వచ్చాయి, పిచ్చిగా ప్రేమించటం. గౌతమ్ చిన్నగా నవ్వుతాడు. కార్తీక్ కానీ వీళ్ళిద్దరికీ ఒక డిఫరెంట్ ఉంది. స్నేహ గౌతమ్ సైలెంట్గా ప్రేమిస్తాడు, వీడు వైలెంట్గా ప్రేమిస్తాడు అంటాడు. స్నేహ గౌతమ్ చిన్నగా నవ్వుతారు. అప్పుడే వచ్చిన లాస్య స్నేహని హక్ చేసుకొని హాయ్ అక్క అంటుంది నవ్వుతూ. స్నేహ హాయిల తర్వాత నిన్నే వస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది. లాస్య ఆ మాట నన్ను కాదు ఈ విక్రమ్ని అడగండి. విక్రమ్ చిన్నగా నవ్వి సారీ స్నేహ నిన్నే వద్దామనుకున్నాం, ఆఫీస్లో వర్క్ ఉండి రాలేకపోయాం అంటాడు. గౌతమ్ పర్లేదు లేటుగా వచ్చినందుకు ఇంకో 4 days ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. లాస్య ఆనందంగా నాకోకే అంటుంది. విక్రమ్ లాస్య వంక చూసి చిన్నగా నవ్వి తప్పుతుందా అంటాడు. సిద్ధు మధు వాళ్ళ పిల్లలు, దేవ్ ప్రియలు, విష్ణు, మానస వాళ్ళ పిల్లలు చారు అమర్ కూడా వస్తారు. అందరూ కలిసి సంజు బర్త్డే చేస్తారు. మధు సంజుకి గిఫ్ట్ ఇచ్చి ఆద్యకి కూడా ఇస్తుంటే సంజు ఆంటీ బర్త్డే నాదైతే మా అక్కకి ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నారు? సిద్ధు సంజుని ఎత్తుకుని ఆద్యకి మాత్రమే కాదు శాన్వి చారు అమర్లకి కూడా తెచ్చాను అంటాడు. సంజు నా బర్త్డేకి వాళ్ళందరికీ ఎందుకు గిఫ్ట్స్ అంకుల్? మధు నీకిచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే ఫీల్ అవుతారు కదా. సంజు కదా అంటాడు నవ్వుతూ. సిద్ధు అవును కదా అందుకే అని అంటాడు. ఆడవాళ్ళంతా ఒక చోట, మగవాళ్ళంతా ఒక చోట, పిల్లలందరూ బయట ఆడుకుంటూ ఉంటారు. మానస ఏంటి లాస ఎప్పుడు చెప్తున్నావు గుడ్ న్యూస్ అని అడుగుతుంది. లాస్య ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. నిధి ఆ నవ్వుకి సమాధానం ఏంటి అని అడుగుతుంది. అప్పుడే విక్రమ్ వస్తుంటే లాస్య విక్రమ్నే అడగండి అని పిల్లలతో ఆడుకోవటానికి వెళ్ళిపోతుంది. విక్రమ్ ఏమైంది అలా వెళ్ళిపోతుంది అని అడుగుతాడు. మానస లాస్యని అడిగింది విక్రమ్ని అడుగుతుంది. స్నేహ
విక్రమ్, మీకు పెళ్ళై 3 ఇయర్స్ అవుతుంది. నీకు వర్క్ ఉంటుంది, బిజీగా ఉంటున్నావు, కాదనట్లేదు. కానీ ఒకసారి లాస్య గురించి కూడా ఆలోచించు. తనకి అమ్మ అని పిలిపించుకోవాలని కూడా ఉంటుంది కదా అంటుంది. మధు: అవును, ప్రతి అమ్మాయికి తన భర్త తన పక్కనే ఉండి బాగుండు అనిపిస్తుంది. లాస్య: మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోన్లీగా ఫీల్ అవుతుంది కదా. విక్రమ్: మీరు చెప్తుంది నిజమే, కానీ నాకే టైం కుదరట్లేదు. నాన్నకి బాగోలేని దగ్గర నుండి ఆఫీస్ వర్క్ మొత్తం నేనే చూసుకుంటా. తనకి టైం ఇవ్వలేకపోయాను. ఇక అలా జరగదు. తమ్ముడు యుఎస్ నుండి వస్తున్నాడు. వాడికి ఆఫీస్ వర్క్ అప్పగించేసి ఇక తనతోనే ఉంటా అని పిల్లలతో ఆడుకుంటున్న లాస్యని చిన్నగా నవ్వుతాడు. అందరూ విక్రమ్ వంక చూసి చిన్నగా నవ్వుతారు. అందరూ సాయంత్రం దాకా సరదాగా గడుపుతారు. విష్ణు: మానస, ఇక వెళ్దామా అంటాడు. మానస: హా, చాలా లేట్ అయింది, బాయ్ అందరికీ అని వెళ్ళిపోతారు. సిద్ధు: మేం కూడా ఇక వెళ్తాం గౌతమ్ అని లెగుస్తాడు. మధు, సిద్ధు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు. నిధి, కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సిద్ధు వాళ్ళ ఇంట్లో దేవ్ ప్రియలను పడుకోబెట్టి మధు సిద్ధు దగ్గరకు వస్తుంది. సిద్ధు పడుకొని ఉంటాడు. మధు సిద్ధు గుండెల మీద వాలుతూ: మధు, ఇలా అందరం కలిసి చాలా సరదాగా గడిపితే చాలా బాగుంది కదా సార్. సిద్ధు చిన్నగా నవ్వి అవును అంటాడు. మధు: థ్యాంక్ యూ సార్. సిద్ధు: థ్యాంక్స్ దేనికి మేడం. మధు: మీ వల్లే ఇంత మంచి వాళ్ళు నా లైఫ్లోకి వచ్చారు కాబట్టి. సిద్ధు చిన్నగా నవ్వి: అవును, సుభాష్ ఏంటి ఈ మధ్య ఆఫీస్కి రావట్లేదు, నీకేమన్నా చెప్పాడా అని అడుగుతాడు. మధు: హా, రమ్యకి హెల్త్ బాగోలేదంట, కొన్ని రోజులు రానని చెప్పాడు అంటుంది. సిద్ధు: పెళ్ళైన తర్వాత ఈ సుభాష్ లీవ్స్ ఎక్కువ పెడుతున్నాడు. అరే, ఫీవర్ వస్తే కూడా లీవ్ పెడతాడా? ఆఫీస్కి వస్తాడుగా, అప్పుడు చెప్తా వాడి పని అంటాడు. మధు: ఎందుకు సార్, తన భార్యకి బాగోకపోతే చూసుకోవడం కూడా తప్పేనా అంటుంది చిరుకోపంగా. సిద్ధు: అబ్బో, మేడం గారికి కోపం వచ్చిందే. మధు: రాధా మరి అని లెగుస్తుంటే సిద్ధు ఇంకా దగ్గరకు తీసుకుని సర్లే సారీ అంటాడు. మధు కూల్ అయిపోయి అంతే, సిద్ధు గుండెల మీద నిద్రపోతుంది. సిద్ధు చిన్నగా నవ్వి మధు తల మీద చిన్న ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ అని పడుకుంటాడు. లాస్య, విక్రమ్ మధు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. లాస్య ఏదో ఆలోచిస్తూ ఉంటే విక్రమ్ లాస్యని వెనుక నుండి హక్ చేసుకుని ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. లాస్య: ఏం లేదు. విక్రమ్ లాస్యని ముందుకు తిప్పుకొని నాతో ఏమన్నా ప్రాబ్లమా? లాస్య: ప్రాబ్లం ఏంటి, ఎందుకలా మాట్లాడుతున్నావు? విక్రమ్: పెళ్ళైన తర్వాత నీతో సరిగ్గా టైం స్పెండ్ చేసిందే లేదు. అది తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. నీకు రావట్లేదా నా మీద కోపం అని అడుగుతాడు. లాస్య చిన్నగా నవ్వి లేదు విక్రమ్ అంటుంది. విక్రమ్: నువ్వు చెప్పకపోయినా నా వల్ల నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఇక నీ బాధకి నేను కారణం అవ్వను అని అంటాడు. లాస్య అర్థం కానట్టు చూస్తుంటే విక్రమ్ లాస్యని హక్ చేసుకుని ఇక ఇప్పటి నుండి నీతోనే ఉంటా అంటాడు. లాస్య ఆనందంగా నిజంగానా అంటుంది. విక్రమ్ నిజంగా అంటాడు నవ్వుతూ. లాస్య కూడా ఆనందంగా విక్రమ్ని హక్ చేసుకుంటుంది. నిధి వాళ్ళ ఇంట్లో ఆద్య, సంజులు కూడా నిధి, కార్తిక్లా వాళ్ళింటికి వెళ్ళిపోతారు శాన్వితో ఆడుకోవటానికి. కార్తిక్ ముగ్గురిని కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ పడుకోబెడతాడు. నిధి: పడుకున్నారా అని అడుగుతుంది. కార్తిక్: హా. నిధి: కొంచెం హెడేక్గా ఉంది, కాఫీ ఇవ్వవా? నిధి: హా అని కిచెన్లోకి వెళ్తే కార్తిక్ కూడా వెనకే వెళ్తాడు. కార్తిక్ నిధి వంక చూసి చిన్నగా నవ్వుతుంటే నిధి: ఏంటి నవ్వుతున్నావు? నిధి: ఏం లేదు, నీలాంటి రాక్షసితో ఇన్ని రోజులు ఎలా ఉన్నానో తలుచుకుంటే నవ్వొస్తుంది అంటాడు నవ్వుతూ. నిధి వేడివేడి కప్పు కాఫీ నీ కార్తిక్ చెయ్యి మీద పెడుతుంది. కార్తిక్కి మంట పుట్టి ఆ అని అరుస్తాడు. నిధి: ఇప్పుడు నవ్వు. కార్తిక్ రాక్షసి అని కాఫీని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. నిధి కార్తిక్ని చూసి నవ్వుకుంటుంది. నిధి పిల్లల దగ్గరికి వచ్చి శాన్వి పక్కనే పడుకొని సంజుని చూసి కార్తిక్, వీడిని చూస్తుంటే ఇప్పుడే భయమేస్తుంది, ఇక పెద్దయిన తర్వాత దీనికి
సినిమా చూపిస్తాడేమో అంటుంది. కార్తీక్ చిన్నగా నవ్వి, వాడు శాన్వి మీద ఎంత కోపం చూపిస్తాడో అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఎక్కువ కంగారు పడకు అంటాడు. నిధి హా అని బయటికి వెళ్ళిపోతుంది. గౌతమ్ వాళ్ళింట్లో. గౌతమ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. స్నేహ, గౌతమ్ ఏంటి ఎప్పుడు ఆ వర్కేనా? నాతో మాట్లాడొచ్చు కదా అంటుంది. గౌతమ్ 10 మినిట్స్ స్నేహ, డిస్టర్బ్ చేయకు అంటాడు. స్నేహ, నేను నీకు డిస్టర్బెన్సా? అంతేలే, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. పెళ్లికి ముందు నేను మాట్లాడితే అంతే చూస్తూ ఉండేవాడివి. ఇప్పుడు చూడు చిరాకు డిస్టర్బెన్స్ అంటుంది. గౌతమ్, చిరాకని నేనెప్పుడన్నాను? స్నేహ, కాసేపు ఆగితే అది కూడా అంటావు. పెళ్ళైన తర్వాత ప్రేమ తగ్గిపోయిందంట. అది నిజమే, ఇప్పుడు తెలుస్తుంది నాకు అని అలిగి కూర్చుంటుంది. గౌతమ్ చిన్నగా నవ్వి, అంత పెద్ద పెద్ద మాటలు వద్దులే కాని చెప్పు అంటాడు. స్నేహ, అక్కర్లేదు, నీ వర్క్ నువ్వు చేసుకో అని వెళ్ళిపోతుంటే గౌతమ్ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి స్నేహని తన మీదకు లాక్కుంటాడు. స్నేహ వెళ్ళి గౌతమ్ ఒడిలో పడుతుంది. గౌతమ్, నాకు నీకన్నా ఎవరు ఏది ఎక్కువ కాదు, నీకు తెలుసు కూడా, ఎందుకు ఈ మాటలు చెప్పు? స్నేహ, మాటలతో మాయ చేయాలని చూడకండి సార్. గౌతమ్, మాయనా? అది మీరు చేస్తారు మేడం గారు అంటాడు నవ్వుతూ. స్నేహ, ఇదిగో ఈ మాటలే నీ మాటలకి పడిపోయి ఐస్ అయిపోయే రోజు పోయాయి అని మొహం తిప్పుకుంటుంది. గౌతమ్ స్నేహని ఇంకా దగ్గరకు తీసుకుని, ఓయ్ నా వైపు చూడు అంటాడు. స్నేహ, నాకు కోపం వచ్చింది, నేను చూడను అని మొహం తిప్పేస్తుంది. గౌతమ్, అయితే సరే నీ ఇష్టం, ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్దాం అనుకున్నా అంటాడు. స్నేహ గౌతమ్ వంక చూసి నవ్వుతూ, నిజంగా అంటుంది. గౌతమ్, చూడనన్నావు? స్నేహ, ఐస్ క్రీమ్ అన్నావుగా, పద వెళ్దాం అని లేగిచి గౌతమ్ని లాగుతుంది. గౌతమ్, నువ్వు పద, కీస్ తీసుకొస్తా అంటాడు. స్నేహ సరే అని వెళ్తుంది. రోడ్డు మీద ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ నడుస్తూ ఉంటారు. గౌతమ్, స్నేహ. స్నేహ, చెప్పు గౌతమ్. గౌతమ్, విక్రమ్ లాస్యాని మాట పూర్తి చేసేలోపు స్నేహ, విక్రమ్తో మాట్లాడేశాము, ఇంకా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. గౌతమ్, నేను అడగక ముందే ఎలా తెలిసిపోయింది? స్నేహ, నేను నీ భార్యని, నీ మనసులో ఏముందో నాకు తెలియదా? నువ్వు నేను మాట్లాడడం అనుకున్నాం, కానీ మానస నేను అడిగేశాం. ఆల్ సెట్ అంటుంది నవ్వుతూ. గౌతమ్ స్నేహని దగ్గరకు లాక్కొని, నువ్వు నా బంగారానివి అంటాడు నవ్వుతూ. స్నేహ మురిసిపోతూ, థ్యాంక్ యూ శ్రీవారు అంటుంది. గౌతమ్, ఇంటికి వెళ్దామా? స్నేహ, ఇంటికి వెళ్ళాలని లేదు గౌతమ్, ఇంకాసేపు ఉండి వెళ్దాం అంటుంది. గౌతమ్ చిన్నగా నవ్వి సరే అంటాడు. స్నేహ గౌతమ్ చేతులను చుట్టేస్తూ నడుస్తూ ఉంటుంది. స్నేహ, థ్యాంక్ యూ గౌతమ్ అంటుంది. గౌతమ్, థ్యాంక్స్ దేనికి అని అడుగుతాడు. స్నేహ, నా లైఫ్లోకి వచ్చినందుకు, నన్ను ప్రేమించినందుకు, నన్ను పెళ్లి చేసుకున్నందుకు అంటుంది. గౌతమ్ చిన్నగా నవ్వి, పెళ్ళైన ఇన్నాళ్ళకి చెప్పాలనిపించిందా? స్నేహ, చెప్పాలనిపించింది, చెప్పాను. ఐ ఆమ్ సో లక్కీ గౌతమ్, నీకు భారీగా అయినందుకు అంటుంది. గౌతమ్, నేను కూడా చాలా లక్కీ, నీలాంటి అమ్మాయి నాకు భారీగా అయినందుకు. స్నేహ, నిజంగా అంటుంది నవ్వుతూ. గౌతమ్, నిజంగా అని స్నేహ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. స్నేహ, ఐ లవ్ యూ. గౌతమ్, ఐ లవ్ యూ టూ అంటాడు నవ్వుతూ. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.